సప్తగిరి అన్న గారికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేసుకుంటూ, సార్ డెఫినెట్ గా ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే 1 year ఉందో, ఇప్పుడు మనం ఏదో డిబేట్ లో క్రైమ్ రేట్ తగ్గింది అని మాట్లాడటం కంటే కూడా ఎన్సీఆర్బి రిపోర్ట్స్, పర్టికులర్ గా ఎన్సీఆర్ రిపోర్ట్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే 2023-2024 లో తీసుకున్నట్టయితే మన ఏపీ అందులో 9th place లో ఉంటుంది. అంటే జనరల్ గా మనము ఎవరన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు, ఏదన్నా ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు వాడు జనరల్ గా వెళ్ళి ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని వాడు డిసిషన్ తీసుకుంటాడు. అంటే ఏ స్టేట్ కొంచెం సేఫెస్ట్ గా ఉంది, ఏ స్టేట్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే కూడా బెటర్ గా ఉంటుంది, ఎక్కడన్నా మనం వెళ్ళి పిల్లల్ని పంపించాలన్నా కానీ ఏది స్టేట్ బెటర్ గా ఉంటుందని ఒక చెక్ చేసుకుంటారు బాగా ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఆ ప్రాసెస్ లో అన్ఫార్చునేట్ మనకు లాస్ట్ గవర్నమెంట్ 2019 నుంచి 24 వరకు ఈ యొక్క క్రైమ్ రేట్ లో మనం ఇప్పుడు టాప్ 10 లో లేం. క్రైమ్ రేట్ లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఏకంగా ఒకసారి టాప్ 10 లోకి వచ్చాము, ఎంట్రీ తీసుకున్నాము. 2023-2024 కి ఏకంగా మనం టాప్ 9 లోకి వెళ్ళాం. ఇది నేను చెప్పేది ఏంటంటే ప్యూర్లీ ఎన్సీఆర్బి రిపోర్ట్స్. వాడు స్టేట్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ తీసుకుంటాడు, యాజ్ వెల్ as డిస్ట్రిక్ట్ లెవెల్ క్రైమ్ రిపోర్ట్స్ కూడా తీసుకొని బేస్ చేసుకున్న దాని మీద తీసుకుంటాడు. దానివల్ల ఏమైందంటే సార్, మనకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే ప్రపంచ దేశాలు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏ దేశం చాలా సేఫ్ గా ఉంది, ఏ దేశంలో పాలసీస్ చాలా బెటర్ గా ఉంది, గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందని చూసినప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఎంటైర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 5 years లో వాళ్ళు ఎంత అట్రాక్ట్ చేసినారంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని 100 rupees కి యావరేజ్ గా 100 రూపాయలు పెట్టుబడి పెడితే ఏపీ అట్రాక్ట్ చేసింది కేవలం పావలా మాత్రమే. 0.25 మాత్రమే మన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఏపీ అట్రాక్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్. ఇది మనకు నెక్స్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్, లేకపోతే ఆయనకున్న ఒక బ్రాండింగ్ వాల్యూ, లేకపోతే సెంట్రల్ లో మనకు ఉన్నటువంటి సపోర్ట్స్, ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈ రోజు జస్ట్ 2024 ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో మనం ఆల్మోస్ట్ ఈ రోజు మనం 3 నుంచి 4 రూపీస్ తీసుకున్నాం. అంటే తమిళనాడు లాంటి స్టేట్స్, బెంగళూరు లాంటి స్టేట్స్ ఎక్కువ తీసుకుంటుంది. బాంబే లాంటి స్టేట్స్ మాక్సిమం 30-40% క్యాప్చర్ చేస్తుంది ఆ యొక్క మార్కెట్ ని. గుజరాత్ కూడా 20% తీసుకుంటుంది. మన ఏపీ వాళ్ళు ఏ రోజు అసలు కాంపిటీషన్ మోడ్ లోనే లేదు. ఈవెన్ తమిళనాడు, తెలంగాణ కూడా 5 రూపీస్ 6 రూపీస్ దాకా ట్రై చేసింది. సో ఓపెన్ గా ఉన్న స్టేట్ ఎంతో క్యాప్చర్ చేయాల్సిన మార్కెట్ ని లాస్ట్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్, వాళ్ళు చేసిన ఒక పరిపాలన, వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఈవెన్ ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారు. దాని రిప్లికేషనే మనం చాలా వరకు చూస్తుంటాం. చాలా కంపెనీస్ బయట వెళ్ళిపోయింది కూడా, ఆంధ్ర రాష్ట్రం వదిలి కూడా. అగైన్ ఈ రోజు 9 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడానికి ఇన్వెస్టర్స్ వచ్చారు. ఈ రోజు మనం వీ కెన్ ప్రౌడ్లీ సే గూగుల్ ఇస్ దే, టీసీఎస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే డేటా సెంటర్స్ అంతా కూడా మన వైపు చూస్తుందంటే డెఫినెట్లీ ఈ గవర్నమెంట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేసిందంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ప్రజలకే కాదు పెట్టుబడిదారులకు కూడా ఉండాలి అన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అప్పుడే వెల్త్ క్రియేట్ అవుతుంది. వెల్త్ క్రియేట్ అయితేనే మనం ఈ రోజు డబ్బులు ప్రజలకు ఇవ్వగలుగుతాం అన్న దాని మీద ఈ ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసింది. దాంట్లో సక్సెస్ అయింది ఈ పాయింట్స్ అంతా కూడా. సో ఇది యొక్క కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం, వాళ్ళ యొక్క వెళ్ళే యొక్క దిశ ఎలా ఉందంటే దీని మీద మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏదో ఈ రోజు చూసినట్టయితే మీకు ఈవెన్ మీకు యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ వచ్చింది ఈ మధ్య కాలం. యూపీఎస్సీలో జనరల్ నాలెడ్జ్ లో క్వశ్చన్ ఏంట్రా అంటే టాప్ 10 స్టేట్స్ లో ఏపీ ఉందా లేదా అన్న క్వశ్చన్ చేసినప్పుడు దెర్ ఈస్ ఎ నో. అక్కడ మీకు కావాలంటే సెండ్ ద డేటా కూడా పంపిస్తాను, ఏపీ లేదని చెప్పింది. సో మన గవర్నమెంట్ ఏదైతే ఏపీ ఉంది సార్, అరెస్టులు జరుగుతా ఉంది, వాళ్ళు తప్పులు చేశారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, దాని మీద గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకుంటాంది. ఇది ఒక్కటే కాకుండా పేర్లల్ గా పెట్టుబడిదారుని అట్రాక్ట్ చేయాలా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా. నిన్న తీసుకున్నట్టయితే కిండల్ చేశారు, జోకులు వేసుకున్నారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని. ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసి చూపించింది. నిన్న మీరు కానీ లోకేష్ గారి యొక్క ప్రెస్ మీటింగ్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్ర రాష్ట్ర యొక్క విద్యా వ్యవస్థ సరైన వ్యక్తి చేతుల్లో పడింది. నిన్న ఆయన మాట్లాడారు ఒక 15 minutes, జస్ట్ నేను లైవ్ చూశాను. వాట్ ఇన్ ఇంగ్లీష్, ఎంత బెస్ట్ ప్రజెంటేషన్ సార్. అంటే ఇప్పటి వరకు ఏపీ ఏదైనా చెయ్యాలనుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి ఫార్ములా తీసుకునే స్టేజ్ నుంచి ఏపీ ఫార్ములాని ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేయాలనే పాయింట్స్ మీరు తీసుకెళ్ళా చూసారు సార్. రియల్లీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే ఇట్లాంటి వాళ్ళకి మనం పనిచేసాం, ఇలాంటి ప్రభుత్వాన్ని మనం గెలిపించుకున్నాం అన్న దాంట్లో ఈ రోజు పంచాయతీ రాజ్ శాఖలో కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవన్నీ వెళ్ళేటప్పుడు మాకు ఎదురవుతా ఉంటుంది, చాలా సమస్యలు ఎదురవుతా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఏపీ అనేది చాలా సేఫెస్ట్ స్టేట్ గా తీసుకుంటున్నారు. నేను అనుకోవడం ఈ రోజు 3 to 4 రూపీస్ మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసాం. ఇన్ ఫ్యూచర్ మన కాంపిటీషన్ కర్ణాటకతోనో, లేకపోతే బాంబేతోనో, బెంగళూరుతో చేయగలిగితే విత్ ఇన్ 4 years లో
డెఫినెట్లీ అది ఒక 15 రూపీస్ నుంచి మీరు 16 అన్నట్టు రూపీస్. సరే, నేను గత average ప్రభుత్వం చూస్తున్నాను. వ్యవహరించిన తీరు వల్ల దాని నుంచి కొంచెం బయటపడాలంటే సమయం పడుతుంది. మళ్ళీ ఇన్వెస్టర్స్ నమ్మాలన్నా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత భయపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. ఏదైనా సరే మీరు అన్నట్లు ముఖ్యమంత్రి గారి బ్రాండ్ ఇమేజ్తోనే వాళ్ళ కంపెనీలు వస్తున్నాయి. 100% సార్. అదే సార్, ఇప్పుడు ఆ, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ కూటమి అదంతా తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు మీరు ఇప్పుడు ఎక్కడో నేను ఉంటాను సార్, నేను అమెరికాలో ఉంటాను, ఐ డిసైడ్ టు ఇన్వెస్ట్ ఒక 100 కోట్లు ఇండియా ఏపీలో పెట్టాలనుకుంటాను. నాకు ఎలా ఇస్తుంది బేస్ రిపోర్ట్ ఏంటి? సో ఆ బేస్ రిపోర్ట్స్ ఏంటంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇలాంటి చర్చలు పెట్టడం వల్ల, ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ అని చూడడం వల్ల, లేకపోతే స్టేట్ రిపోర్ట్స్ చూడడం వల్ల, స్టేట్ లో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒక సేఫ్టీ ఉందని ప్రజలప్పుడు దే కెన్ ఇన్వెస్ట్ చేస్తారు. సో నేను అదే అంటున్నాను, ఇన్వెస్టర్స్ ఈ రోజు ఏపీకి 100% హ్యాపీగా రావచ్చు. వై? బికాస్ ఏపీ అనేది చాలా సేఫెస్ట్ స్టేట్ గా ఉంది. వీళ్ళు చెప్తారు, వీళ్ళు మాట్లాడతారు కావాలంటే. ఇదొక ప్రాబ్లం సార్. ఈ రోజు మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా చూడాలి అంటే, వీళ్ళు కేవలం రాజకీయంతో ప్రతిపక్ష ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు, ఈవెన్ వీళ్ళు ఆంధ్ర రాష్ట్ర యొక్క బ్రాండింగ్ కూడా దెబ్బతీయాలని కూడా వీళ్ళకి టార్గెట్. ఈ విషయంలో వాళ్ళు లాస్ట్ టైం చాలా సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయినారు. వాళ్ళకి అదంతా అవసరం లేదు. ఎక్కడ సార్, ఎక్కడన్నా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కానీ క్యాపిటల్ లేని స్టేట్ ఉంటుందా సార్? 5 సంవత్సరాల పిల్లలు జోకులు వేసుకున్నారు స్కూళ్ళలో. వాట్ ఈస్ యువర్ స్టేట్ క్యాపిటల్ అంటే తమిళనాడు ఒక క్యాపిటల్ చెప్తాడు, కర్ణాటక క్యాపిటల్ చెప్తాడు. నా పిల్లోడికి నేను 3 ఇయర్స్ కన్ఫ్యూజన్ లో పెట్టాను ఏది క్యాపిటల్ అని చెప్పడానికి. ఈ రోజు చెప్తున్నాం ప్రౌడ్ గా మన క్యాపిటల్ అమరావతి అని చెప్పండి, ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఏ ఫర్ అమరావతి అని ఈరోజు చెప్పిస్తున్నాం. సో ఈవెన్ ఇంత చిన్న లాజిక్స్ కూడా అసలు క్యాపిటల్ సిటీనే కన్ఫైన్ చేయలేని వీళ్ళు, క్యాపిటల్ సిటీనే డిసైడ్ చేయలేని వీళ్ళు ఇంకా డెవలప్మెంట్ ఎలా చేస్తారు సార్? ఎక్కడని పెట్టుబడులు పెడతారు? సో ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చాలా వేగంగా, చాలా ఫాస్ట్ గా ఈ రోజు ప్రపంచానికి తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిని తెలియజేసింది. చూసాం మొన్న కూడా తిరిగి మళ్ళా దాని మీద అక్కసితో తిరిగి దాని మీద ఏదేదో చర్చ డిబేట్లు పెట్టడం, చర్చ వ్యాఖ్యలు తెలుసు కదా వైసీపీ